శ్మశాన వాటిక భూమిని కాపాడాలంటూ ఖమ్మం దాడి లంబాడి కుటుంబాలు రూరల్ ఎంఆర్ఓను కలిశారు. ఖమ్మం యదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మున్నేరు పక్కన ఉన్న డాడీ లంబాడిల శ్మశాన వాటిక, రైటైనింగ్ వాల్ మరియు తీగల వంతెన అభివృద్ధి పనుల్లో భాగంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నో తరాల నుంచి వారి పూర్వీకుల కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా ఉన్న శ్మశానాలను అధికారులు తొలగిస్తున్నారని వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయంగా వేరే చోటు చూపించే వరకు ఇక్కడ ఉన్న ఏ సమాధిని కూల్చకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ ఎంఆర్ఓను కలిసి వివరించారు. దాడి లంబాడి కుటుంబాలు గతంలో రాజకీయ నాయకులకు అధికారులకు చెప్పినా కూడా ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పేరుతో తమ పూర్వీకుల సమాధులను తొలగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. రూరల్ ఎంఆర్ఓ శ్మశాన వాటికను సందర్శించి ఖచ్చితంగా త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం దాడి లంబాడి కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. ఇప్పుడు ఇక్కడ బేస్మెంట్ ఉంటుంది సార్, ఆ బేస్మెంట్ అవుతుందా 5 ఫీట్లు దొరుకుతుంది సార్. అందులో కనుక మా స్కెల్టన్ వెళ్ళకుంటాయి, అంటే నెంబర్ స్కెల్టన్ వెళ్ళకుంటాయి, అస్థికలు వెళ్ళకుంటాయి, ఆ ఖర్చు మొత్తం మేమే భరిస్తుంది. ఒకటి లాయర్ గారు 20 సంవత్సరాల నుండి దౌర్జన్యంగా ఎవరు ఆ పర్సన్ కూడా చూడలేదు. ఆయనే దౌర్జన్యంగా సరే ప్రభుత్వ భూమి ప్రైవేట్ పట్టానో మాకు తెలియదు సార్. మేమైతే అనుకున్నాం సార్, మాకు అలాట్ అయింది దగ్గర 6 ఎకరాలు సార్. ఇప్పుడు ఇది కూడా మాయే సార్. ఇప్పుడు హిందూస్ వాళ్ళు లేక ఇప్పుడు ఇటు పెట్టుకున్నా అని చెప్పి వాళ్ళు బోరీలు కట్టుకుంటున్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారని చెప్పి ఇళ్ళ కూడా కట్టుకుంటే మేము కూల కొట్టిస్తాం సార్. ఇది ఓన్లీ మా లంబడోళ్ళ డాడీలోదే సార్. ఇది వాస్తవం కూడా చాలా మంది పోరాడినాం, చాలా చేసినాం సార్. మీలాంటి ఆఫీసర్ మాకు ఎక్కడ దొరకలేదు. మీరు స్పందించే విధానం కానీ మీరు గౌరవించే విధానం మాకు ఎక్కడ దొరకలేదు. మిమ్మల్ని మేము ఎందుకు అభిమానిస్తుంటే మీ చేతుల మీదనే మాకు శుభవార్తలు మంత్రి గారు శ్రీనివాస్ గారు 10 లక్షలు శాంక్షన్ కూడా చేయించారు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ కట్టించింది శిలాపాసాలు చూడాలి ఒకసారి నడుగుతారు రాండి సార్. ఇంకా దూరం వచ్చారు ఫోటో తీసుకున్నాను. అప్పుడు కొమ్ములేని శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. అంటే మీకు నేను లైవ్గా చూపిస్తాను సార్. ఇది మొత్తం ఇప్పుడు ఇందులో మొత్తం శ్మశానం ఉంది సార్. అది మొత్తం శ్మశానం వాటికి మా తాత ముట్టాలని మొత్తం ఇక్కడే ఉంది సార్. అయితే జాగా కదా సార్. ఇదంతా ఇప్పుడు వీళ్ళు వెంచర్ చేసింది సార్. ఇది వెంచర్ మీరు ఆపే ప్లేస్ కూడా మాదే. రేపటి ఇప్పుడు కట్టలేదంటే మా సమాధానం కూడా దాంట్లో ఉంది. మాకైతే ఇక్కడే ఈ రోడ్డు కూడా మేము రోడ్డు లోపల శిలాపాల మాట్లాడాలి. మీరు వెరిఫై చేసుకున్నా పరిశీలించిన 100 సంవత్సరాలు ఇప్పుడు వస్తున్న ఒక ప్రవేశం ఇష్యూ ఇది పాడేసుకొని వచ్చేది సార్. ఒకళ్ళు నమస్కారం, నా పేరు కిషోర్ నాయక్ ఢాడి డుంగురోత్. ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము ఖమ్మం ఎంఆర్ఓ ఆఫీస్ రూరల్ ఢాడీలము బంజార్లం అందరం కూడా ముట్టడి చేయడం జరిగింది. మా ఢాడీ శ్మశాన వాటిక కాల్వొడ్డు పక్కకున్న మా వందల సంవత్సరాల శ్మశాన వాటిక కట్టడానికి నిర్మిస్తుండగా మా శ్మశాన వాటిక అవన్నీ తొలగిస్తున్నారు.
కావున మా శ్మశాన వాటిక రక్షించడానికి మేము డాడీ సోదరులం, ఖమ్మం డాడీ సోదరులం అందరం కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. మా శ్మశాన వాటిక మాకు కాపాడాలి, రక్షించుకోవాలనే ఆలోచన నినాదం మీద మేమందరం కూడా ఇక్కడ ఐక్యమై మాకు ఎక్కడన్నా దారి చూపించాలి, లేదా మా శ్మశాన వాటిక ఇక్కడ మా దగ్గర ఖమ్మం నియోజకవర్గంలో ఒక 50,000 మంది డాడీలం అందరం ఉంటాం. మేము చనిపోయినాక మా ఆచార పద్ధతులు, మా కుల పద్ధతులు మేమందరం బొంద పెడతాము, కాల్చే పద్ధతి కాదు మాది. కావున ప్రభుత్వాన్ని, అధికారులను మేము కోరేది ఏంటంటే మాకు ఎక్కడ శ్మశాన వాటిక జాగా కల్పించి ఈ శ్మశాన వాటిక పనులు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి విరోధం కాదు, వ్యతిరేకం కాదు, మేము అందరికీ కూడా సహకరిస్తాము. కాకపోతే 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర శ్మశాన వాటికని మాకు ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నారు. మా దాంట్లో ప్రస్తుతానికి ఇప్పటికిప్పటికి ఎవరు చనిపోయినా కూడా బొంద పెట్టడానికి స్థలం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని, అధికారులను మేము కోరుకునేది ఏంటంటే తక్షణమే మాకెక్కడన్నా శ్మశాన వాటిక అలాట్ చేసి మీ పనులు మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. జై డాడీ, జై సేవాలాల్. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ జిల్లా పుట్టినప్పటి నుండి ఈ జిల్లాలో ఉండబడినటువంటి హిందూ శ్మశాన వాటిక ఖమ్మం కాలువోటుకి యువతల పక్కన ఉంటే అవతల పక్కన లంబాడీల శ్మశాన వాటిక ఉంది. లంబాడీలలో ఉండేటటువంటి ఉపతెగలు ఏవైతే ఉన్నాయో ఇవాళ లంబాడీ బంజారా సమాజం మొత్తంగా చేతులెత్తి మొక్కేటటువంటి డాడీ సమాజం మా జాతిలో అదొక బ్రాహ్మణ సాంప్రదాయ సంస్కృతి పద్ధతులు ఆచార వ్యవహారాలతోని మా జాతిని మేలుకొల్పేటటువంటి డాడీ సమాజం. ఆ సమాజానికి ఇలా మనుషులు చనిపోతే పొందబెట్టేటటువంటి సంస్కృతి, పూజాది కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సంస్కృతి ఉన్నది. కాబట్టి ఈ జిల్లా పుట్టినప్పటి నుండే అక్కడ హిందూ శ్మశాన వాటిక, దాని పక్కనే డాడీ శ్మశాన వాటిక ఉన్నది. ఈ రోజున ఈ కాలవోడ్లో ఉండేటటువంటి ఆ ఏటు ప్రవాహంతో ఇళ్ళు మునిగిపోతున్నాయని చెప్పని కరకట్ట శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కరకట్టలో పూర్తిగా మా యొక్క డాడీల సంస్కృతి సాంప్రదాయాలతోని ఖననం చేసేటటువంటి శ్మశాన వాటిక మొత్తంగా అంతరించిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఈనాడు ఎవరైతే అక్కడ శాసనసభ్యులుగా పాలేరు నియోజకవర్గంలో ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మా డాడీ శ్మశాన వాటికి 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. 17 లక్షల రూపాయలతోని ఇవాళ అక్కడ ఒక రూమ్ వేసుకోవడం జరిగింది. ఖననం చేసి కర్మకాండాలు చేసుకునేటువంటి పద్ధతుల్లో అద్భుతంగా వారు నిర్మించినారు. వారికి తెలియంది కాదు, వారి దృష్టిలో ఉన్నది. లంబాడీల శ్మశాన వాటికి వారు నిధులు కేటాయించి ఉన్నారు. ఇవాళ అదే పోతా ఉన్నది. కాబట్టి మేము ఎవరి మీద కోపద్వేషాలు కాదు, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా సమాజానికి ఇలా దాన సంస్కారాలు చేసేది, కాల్ చేసేది అయితే ఎక్కడైనా చేయొచ్చు, హిందూ శ్మశాన వాటికలో పెట్టుకోవచ్చు. కానీ మా సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండబడింది. కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గంలో లేదా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ పరిసరాల్లో ఎక్కడైనా కూడా ఖచ్చితంగా మాకు శ్మశాన వాటికు స్థలం కేటాయించగలిగినట్టయితే బంజారాలు ఆనందం వ్యక్తం చేస్తారు. ఇలా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా శాసనసభ్యులు, మంత్రిగా ఉండేటటువంటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో ఉన్నటువంటి విషయం కాబట్టి అధికారులను పిలిపించుకొని ఎక్కడైనా స్థలాన్ని పరిశీలన చేసి మమ్మల్ని కూడా సంప్రదించి మా యొక్క కార్యక్రమాన్ని సజావుగా చేసుకునేటటువంటి పద్ధతుల్లో వారి యొక్క ప్రేరణ ఉండాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జై సేవాలాల్, జై బంజారా, జై డాడీ.